హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు కొండలమ్మ తల్లి. ఈ గుడి ఎక్కడుందని అనుకుంటున్నారా? వేమవరం గ్రామం, గుడ్లవెల్లూరు మండలం, కృష్ణా జిల్లాలో ఉంది. చూసారా, అంత అంటే అంతమంది జనాలు. సండే వచ్చిందంటే చాలండి, కలకల్లాడుతూ ఉంటుంది. చాలామంది మొక్కుబడులు తీర్చుకోవడానికి ఎక్కువగా అయితే సండేనే వస్తారు. అక్కడ కలర్ కనిపిస్తుంది కదా, రోడ్డు మొత్తం గుడి చుట్టూ మొత్తం అదే ఉంటుంది. మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు ఆ రంగులు పోసుకుంటూ గొర్రెల్ని, మేకల్ని, కోడుల్ని కోసుకునే వాళ్ళు అలా తీసుకొని వస్తారు. చాలామంది అమ్మవారి దగ్గర మొక్కుకుంటారు. అంటే పెళ్ళైన తర్వాత పసుపు బట్టలతో వస్తానని, లేదా మా పిల్లలకి ఉయ్యాల్లో వేస్తాము, నామకరణం చేస్తాము, అన్నప్రసన్న చేస్తామన్న మొక్కుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఈ అమ్మవారి దగ్గరికి చాలామంది వేరే వేరే ఊర్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మీరు ఎప్పుడైనా కృష్ణా జిల్లా వైపు కనుక వెళ్తే ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఎందుకంటే చాలా మహిమ గల అమ్మవారు. మనం ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మ నెరవేరుస్తారు. నేను ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇటు కొండలమ్మ తల్లి గుడిని, అటు సైడ్ కనకదుర్గమ్మ గుడిని, ఇద్దరు అమ్మవారిని దర్శించుకునే వెళ్తాను. ఇటు సైడ్ అంతా కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఇటు సైడ్ మనకు దొరుకుతాయండి. అటు సైడ్ వచ్చేసి పిల్లలకి బొమ్మలని అవి ఇవి దొరుకుతాయి. అటు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనం వండుకోవడానికి అన్నీ ఏర్పాట్లు చేసే ఉంటాయి. షెడ్డు, దానికి రెంట్ కట్టుకుంటే చాలు. మనం పరమాన్నం చేసుకోవడానికి స్టవ్తో సహా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అమ్మవారి కోసం ఇప్పుడు కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు తీసుకున్నాను. నాకు ఈసారి అమ్మవారి ఫోటో తీసుకోవాలనిపించింది, అందుకనే ఇదిగోండి అమ్మవారి ఫోటో తీసుకున్నాను. మొత్తం ఇక్కడ కొంచెం మబ్బుగా కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పటి వరకు బాగా ఫుల్ ఎండలు ఉన్నాయి. ఏంటో ఈరోజే కొంచెం మబ్బు పట్టింది, దానివల్ల కొంచెం మీకు కొంచెం మంచిగా కనిపించట్లేదు. ఇది అమ్మవారి చరిత్ర అండి. ఎవరికైనా సరే తెలుసుకోవాలనిపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అమ్మవారి గురించి. ఇటు సైడ్ కొంచెం మంచిగా కట్టారు ఇక్కడ ముందుకి అమ్మవారి గుడి. ఇక్కడ రోడ్ పక్కన ఉన్న కొండలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎంత పెద్దగా గుడి ఇక్కడ కట్టినా కూడా ముందు అమ్మవారిని దర్శించుకున్నాకే ఈ అమ్మవారిని. ఇక్కడ అమ్మవారి చీరలు ఉన్నాయి, ఎవరికి కావాలంటే వాళ్ళు ఇలా కొనుక్కుంటారు. ఇక్కడ ఫ్రీ లైన్ కూడా ఉంది, కాకపోతే కొంచెం లేట్ అవుద్దని అని చెప్పి వీళ్ళు ముందే వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చారు. మనం టికెట్తో లోపలికి వెళ్ళామంటే ఒక 5 నిమిషాల్లో దర్శనం. 5 నిమిషాలు కూడా పట్టదు, ఒక 5 నిమిషాల్లోనే దర్శనం అయిపోతుందిలేండి. ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇంకా ముందుకుంది, మీకు చూపిస్తాను రండి. ఆ ముందుకి ఏంటంటే ఫ్రీ అన్నాను కదా, చాలామంది అమ్మవారి కోసం పరమాన్నం చేసి మంచిగా తల మీద పెట్టుకొని లైన్లో నుంచొని వస్తారు. వస్తున్న పక్కనే కొబ్బరికాయ కొట్టేసి ఇంకొచ్చేస్తారు. చూడండి లైన్లో ఎంత మంచిగా అందరూ ఉన్నారు. ఏంటంటే చాలామంది గొర్రెలు, మేకలు కోసే వాళ్ళు ఏంటంటే ముందు పొద్దున్నే వచ్చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అందరినీ పిలుచుకుంటాం కదా, ఆ టైంకి వంటలు అవ్వాలి కాబట్టి అలా ముందే పిలుచుకొని ముందుగానే వచ్చేసి రెడీ చేసుకుంటారు. ఇదిగోండి ఇది అమ్మవారి గుడి లోపల. చాలా మహిమగల్ల తల్లి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడైతే అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్ళండి. మేము మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాము, వెళ్తూనే ఉంటాము. మాకు చాలా ఇష్టం. ఇటు సైడ్ ఏంటంటే బస్సు కూడా, ఆర్టీసీ బస్సే కానీ, లారీ డ్రైవరే కానీ ఎవరైనా సరే ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా అక్కడ ఆగి మరి అమ్మవారిని దండం పెట్టుకున్నాకే వెళ్తారండి. ఎవ్వరు కూడా డైరెక్ట్గా వెళ్ళిపోరు. చూసారా, అది మొత్తం అక్కడంతా బొమ్మలు, ఇటు సైడ్ అంతా ఇవి. అమ్మవారి ఫోటో నేను తీసానండి, చూడండి గ్రిల్స్ మధ్యలో నుంచి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.